నెల్లూరులో నిషేధిత ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలు ఎక్కడ జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ హెచ్చరించారు. ఇప్పటికే 28 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నెల్లూరులోని స్టోనస్ పేటలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్నారని హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 2 టన్నుల ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేసినట్టు చెప్పారు. నెల్లూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ ప్లాస్టిక్ సంబంధించిన యజమానులతో రిపీటెడ్గా మీటింగ్ కండక్ట్ చేసుకొని వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల వచ్చే అనర్థాలను వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మన దగ్గర యూజ్ చేయకూడనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా మీరు క్లియర్ చేసుకొని అటువంటివి కానీ నెల్లూరు నగరంలో ఎక్కడ కనిపించినా ఆ ప్లాస్టిక్ని, ఆ కలర్ కోటెడ్ ఉండే ప్లాస్టిక్ని, లెస్ దాన్ 120 మైక్రాన్స్ ప్లాస్టిక్ని, తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని, ఇవన్నీ కూడా మేము వాళ్ళల్లోనే వాళ్ళ ఓనర్స్లోనే ఒక టీమ్ని ఫామ్ చేసాం. ఒక 4 మెంబర్స్ని. ఎక్కడ ఏ షాప్లో కనిపించినా కానీ ఆ టీం లీడర్సే వచ్చేసి అవి వాళ్ళ సమస్యలోనే అవి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. దాంతోపాటు పెనాల్టీస్ కూడా వేయడం జరుగుతుంది. అందరికీ తెలియచేయడం, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడాను ఈ యూజ్ చేయని ప్లాస్టిక్ వాడద్దండి. ఈ డ్రైవ్స్ అనేది నెల్లూరు నగరం మొత్తంలోనూ 29 టీమ్స్ని, స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. ఒక 4 సూపర్వైజర్లతో 29 టీమ్స్ని ఫామ్ చేసి నెల్లూరు నగరంలో ఉండే ప్రతి షాప్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు. యూజ్ చేయగలిగిన ప్లాస్టిక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉంచొద్దండి. మళ్ళీ మీరు బాధపడితే మేము చేయగలిగింది లేదు. మీకు ఈరోజు నేను వచ్చి కొత్తగా చెప్పట్లేదు, వాడకూడదే మాత్రమే వాడొద్దండి. రిమైనింగ్ మేమేమి అబ్జెక్షన్ చెప్పట్లేదు. ఈ ప్లాస్టిక్ సంబంధించిన యజమానులతో రిపీటెడ్గా